తిరుమల దర్శన సందర్భంలో శ్రీవారికి తలనీలాలు మనం సమర్పించుకోవడం అనేది ముఖ్య విధి. ఇలా తలనీలాలు ఎందుకు సమర్పించాలి? అంటే పుణ్యక్షేత్రాల్లో తలనీలాలు ఇవ్వడం అనేటువంటి సంప్రదాయం చాలా చోట్ల ఉంది. అంటే శిరోగతాని పాపాని యాంతి ముండన తోయత. మనం బాగా క్షవరం చేయించుకుని తలనీలాలు మన అహంకారానికి ప్రతీకగా ఉంటాయి. వాటిని తొలగించుకుని స్నానం చేసి ఆ తర్వాత భగవద్ దర్శనం చేసుకుంటే యాత్ర ఫలవంతం అవుతుంది అని చెప్పి పద్మపురాణంలో చెప్పారు. అయితే తిరుమల క్షేత్రంలో మాత్రం విధిగా ఆ క్షవరం చాలా గొప్పదని, మామూలు క్షవరం కాదు, అది తిరుక్షవరం అంటారు. అంటే జాగ్రత్తగా పూర్తిగా అన్ని వెంట్రుకలు కూడా ఇచ్చామా లేదా అని 1-2 సార్లు చూసుకుంటున్నాం. ఎందుకని ఇక్కడ ఎంత పవిత్రత అని అంటే, ప్రసిద్ధంగా పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఒకప్పుడు వెంకటేశ్వర స్వామి వారిని ఒకడు గొడ్డలతో కొట్టినప్పుడు అక్కడ మన బృహస్పతి వైద్యం చేశాడు ఆ దెబ్బ తగిలినటువంటి ప్రాంతాన్ని అంతా కూడా. అప్పుడు జిల్లేడు పాలు అవి వేసి మొత్తాన్ని తగ్గించారు. అయితే అక్కడ ఉండే జుట్టు మళ్ళీ రాలేట వెంకటేశ్వర స్వామి వారి. నీలాదేవి ఇచ్చిందిట. అందుకని నీలాదేవికి సమర్పితం అవుతుంది అనేటువంటి దృష్టితో ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా క్షేత్ర సంప్రదాయం ఒకటి ఉంటుంది. పూర్వం చేసినటువంటి వాళ్ళు ఏదన్నా మంచి పని చేస్తే తర్వాత వాళ్ళు ఆ మంచి పని చేయాలి. ఈ తిరుమలకు ఉండేటువంటి పేర్లో శ్రీ శేషశైల, గరుడాచల, వెంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి ముఖ్యాం అనేటువంటి పేర్లు మీకు సుప్రభాతంలో వింటున్నారు కదా. వృషభాద్రి అనే పేరు వచ్చింది. వృషాద్రి అంటే ధర్మదేవత తపస్సు చేసింది కాబట్టి. వృషభుడు అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు, రాక్షసుడు. వాడు ఏంటంటే మహావిష్ణువుతో యుద్ధం చేయాలి, అది వాడి కోరిక. విన్నపాలు వినవలే వింత వింతలు అని అంటారే, అలాగే వాడి వింత కోరిక. ఒక్కో రాక్షసుడికి ఒక్కో కోరిక ఉంటుంది కదా. కాబట్టి వాడి కోరిక ఏంటంటే మహావిష్ణువు మా రాక్షస సంహారకుడు. అటువంటి మహావిష్ణువుతో నేను దానవులు అందరూ కూడా, గంధర్వులు ఇత్యాదులు అందరూ ఆశ్చర్యపోయేట్టుగా నేను యుద్ధం చేయాలి అని చెప్పి వాడు చాలా తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తూ ఉంటే అప్పుడు నారద మహర్షి వచ్చాడు. రే, ఇలా తపస్సు చేసి విష్ణువుని ప్రసన్నం చేసుకోవాలని చాలా కాలం పడుతుందిరా అని చెప్పాడు. కాదండి, నేను తపస్సు చేస్తాను అని ఆయన తపస్సు చేశాడు. విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైతే ఆ విష్ణువుని ఆయన వెంటనే యుద్ధాన్ని పిలిపించాడు. ఒక్క నిమిషంలో విష్ణువు ఆయన దూరం పడేట్టుగా కొట్టాడు. ఆయనకి నచ్చలే. కాసేపు యుద్ధం చేయాలి విష్ణువుని ఎలాగా, మళ్ళా ఆలోచించాడు. తాపస్సుల్ని బాధించాడు కొంతకాలం. ఆ పుణ్యాన్ని మూటగట్టుకున్నాడు. తర్వాత ఏం చేశాడంటే, ఒక నరసింహ సాలగ్రామంలో పరమాత్మని భావనం చేస్తూ ఆయన ప్రతిరోజు కూడా తన తలని పుష్పంగా సమర్పించేవాడు. అలా సమర్పిస్తూ ఉండేవాడు ఆయన కొన్ని వేల సంవత్సరాల పాటు ఆ రాక్షసుడు. అప్పుడు పరమాత్మ ఆ రాక్షస భక్తి ముగ్ధుడై ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యాడు. యుద్ధభిక్షాంచ దేహిమే అన్నాడు. యుద్ధభిక్ష నువ్వు నాకు. కొంతసేపు ఆ మహావిష్ణువు బాగా వాడికి కాస్త తృప్తి కలిగే వరకు ఆడితో యుద్ధం చేసి, అంటే తాతగారు మనవడు తనతో ఉంటే అబ్బా బతకలేనురా, చాలా దెబ్బలు తగిలేస్తున్నాయి. చిన్న చిన్న పిల్లలు ఉంటారు, 3 నెలలు 6 నెలలు పిల్లలు, సంవత్సరం లోపల వాళ్ళు కొడుతూ ఉంటే తాతగారు అబ్బో అబ్బో అంటూ ఉంటారు. వాడికి ఆనందంగా, అలా గొప్పగా గద వేసేవరా, గొప్పగా బాణం వేసేవరా అని, ఇంకా చాలు అని చెప్పి అప్పుడు సుదర్శన చక్రాన్ని తీశారు. స్వామి, నీ యొక్క చేతిలో నేను మరణాన్ని పొందాలనుకున్నాను, యుద్ధభిక్ష కావాలనుకున్నాను, యుద్ధభిక్ష నాకు వచ్చేసింది, నీ చేత మరణం వల్ల నాకు ఎలాగో మోక్షం లభిస్తుంది. కాకపోతే నన్ను అందరూ ఆదర్శవంతంగా కూడా తీసుకోవాలి అని చెప్పాడు. వాళ్ళలాగా మనం తలకాయ ఇచ్చేస్తే మళ్ళీ మనకి తల వస్తుందా? రాదు. అందుకని చెప్పి స్వామి చిన్న అమెండ్మెంట్ చేశాడు. శిరస్సుకు ప్రధానమైనటువంటి వెంట్రుకలు ఇచ్చినా శిరస్సు ఇచ్చినట్టే అని చెప్పి ఆయన తీర్మానించి వాడిని అనుగ్రహించాడు. కాబట్టి అప్పటి నుంచి శ్రీనివాస తృప్తి కలిగించడం కోసం తిరుమలలో బాగా క్షవరం చేయించుకోవటం అనేటువంటి సంప్రదాయం వచ్చింది. కాబట్టి వృషభాద్రిగా పేరుంది కదా, ఆ వృషభాద్రి పైన ఈ యొక్క శిరోజాల సమర్పణ అనేటువంటిది చేస్తూ ఉంటారు. ఇది కూడా భాగవత సంప్రదాయము అనే ప్రసిద్ధి.